మళ్ళీ మాఘమాసము దీపాల గురించే మాట్లాడుతున్నారు అందరూ కూడా. బహుశా ఏ స్వామీజీ ఏదో చెప్పుంటారు ఎక్కడోనో, అందుకని అందరూ దీని మీద పడ్డారు. ఒక్కసారి మీకు బాగా తెలుసున్న పండితుల్ని, అయ్యా దీపం ఎందుకు పెట్టాలండి అని అడిగి చూడండి అనగానే వాడు పద్యాలు చెప్తారు, దాని మీద శ్లోకాలు చెప్తారు, దీపం జ్యోతి పరబ్రహ్మ ఇత్యాదిగా అని చెప్పి బాగుంది. కానీ ఒక్క సందేహం ఏమిటంటే, యజ్ఞాలు చేసేటప్పుడు అక్కడ దీపం వెలిగించరు. యజ్ఞంలో అగ్నిదేవుడిని ఆరాధన చేసి కట్టెల లోపల వెలిగిస్తారు తప్ప విడిగా కుందులు ఇవి పెట్టరు. మరి దీపారాధన ఎక్కడి నుంచి వచ్చిందండి? తర్వాత దేవాలయాలు పెడుతున్నాం, మరి దీపాలు పెడుతున్నాం, సహస్రదీప అలంకరణ సేవ, నక్షత్ర హారతి ఇలాంటివన్నీ. మరి అలా ఎందుకోసం? ఈ దీపాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, మనకి యజుర్వేదంలో గాథ ఉంది. బ్రహ్మదేవుడు ప్రజామసృజత, ప్రజలందరినీ సృష్టించాడు, జీవులందరినీ. వీళ్ళు ఏం చేశారు? నిలాయత, స్వామి దగ్గర ఉండకుండా పారిపోయారట. పారిపోయి చీకట్లో పడ్డారు. చీకట్లో పడేసరికి వాళ్ళకి ఏం తెలియటలేదు బయట రావడానికి. అప్పుడు ప్రజాపతి ఏం చేశాడంటే, తన చేతిని పైకెత్తి పట్టుకుని ఉదగృష్ణాత్, వెలుగుతో ఉండేలా చూపించాడట. అప్పుడు జీవులందరూ వెనక్కి వచ్చి బ్రహ్మదేవుడికి దండం పెట్టలేదు, ఆ దీపానికి దండం పెడదాం, వయం స్తవామా, ఈ దీపానికి దండం పెడదాం అని చెప్పి వచ్చారట. దానివల్ల మేము ఫలితాలు పొందుతాము. లోకంలో అంతేనండి. అసలు వ్యక్తి ఒకడు సహాయపడతాడు, అతనేమో ఎవరు చూడరు, వేరే వాళ్ళే. అందుకని బ్రహ్మగారు ఆలోచించారు, వీళ్ళ నమ్మకం కాదన్న దీనికి అని తన కుమారుడు ఉన్నాడు మనువు, స్వయంభూ మనువు. నాయన, యజ్ఞం చేసేటప్పుడు దీపాన్ని వెలిగించటం లేదు, అగ్ని ఆరాధన చేస్తున్నాం, అంచేత నిత్య కర్మానుష్ఠానంలోనూ ఇలాంటి సందర్భాల్లో నువ్వే దీపాన్ని వెలిగించి తరువాత అందరికీ అలవాటు చెయ్యి. అందుకని ఋగ్వేదంలో మంత్రం ఏమిటంటే, అయ్యా మేము మనువు తాలూకు వాళ్ళం, వాళ్ళ సంతతి వాళ్ళం, ఆయన మొదటగా దీపాన్ని వెలిగించాడు, నేను దీపాన్ని వెలిగిస్తున్నాం, మాకు రక్షణ కలిగించు అంటూ చెప్పారు. అందుకనే ఇవాళ కూడా ఒక శుభకార్యానికి కానీ, గృహప్రవేశానికి కానీ, కార్యక్రమం ప్రారంభానికి కానీ అన్నిటికీ దీపం వెలిగిస్తాం. ఆఖరికి ఒలింపిక్స్ ఉంటాయి, ముందు దీపం పట్టుకు పరిగెడతారు. అలాగే ఇంకో దానికి అక్కడ దీపమే, దీపం లేకుండా నడవదు. దీపం వెలిగిస్తూ పోతులు కొట్టడాలు, చప్పట్లు కొట్టడాలు ఇదన్నమాట. దీపం అన్నది దేనికనమాట? 3 దోషాలు తొలగిస్తుంది. ఒకటేమిటి? మనలో ఉండే అహంకారం తొలగిస్తుంది. రెండోది వస్తు దర్శనం చేయిస్తుంది. మూడోది మనకి శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళని తొలగిస్తుంది. అందుకని మాఘమాసంలో ప్రత్యేకించి దీపారాధన వల్ల మా అగా, నీ పాపములు ఏమున్నాయో ఆ పాపములన్నీ నిన్ను వదిలి వెళ్ళిపోతాయి. అది విశేషం. అందుకనే మనకి ఉదయాన్నే దీపం పెట్టుకోమన్నాం, సాయంకాలం కాగానే చీకటి అక్కడ దీపం పెట్టమన్నాం, ఆఖరికి నిద్రపోతున్నప్పుడు కూడా బెడ్ ల్యాంప్ వచ్చిన దీపం పెట్టుకుని నిద్రపోమని చెప్పారు. ఇది ఉంది అక్కడ. ఎందుకని? వయం సుమందిషీమయి త్వం సుజాగృహి రాక్షసానాం అపహత్యయి, రాక్షసులందరినీ చంపడం కోసం అని చెప్పి నువ్వు హాయిగా మెడకోగా ఉండవయ్యా అని ప్రార్థన చేస్తాం మనం. ఇది మాఘమాసంలో దీపాలకు ఉన్నటువంటి విశేషము. ఇలాంటి విశేషాలని మనకి అధర్వ వేదం అయితే ఇంకా చాలా బాగా చెప్పింది. మీరు అరటి దొప్పల్లో కానీ, కట్టె పుల్లలతో చేసిన దాంట్లో కానీ, మట్టి ప్రమిద కానీ ఇలాంటివి పెట్టుకోవచ్చును. అంతేకాదు, మీకు ఓపిక ఉన్నట్టయితే రాగి వెండి పళ్ళెములు ఉంటాయి కదా దీపాలు పెట్టినవి, అది 10 మందికి దానం కూడా ఇచ్చుకోవచ్చు. క్షేమం కలుగుతుంది. స్వస్తి.